యోయో టీవీ. ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు ఆ పార్టీని గద్దె దింపేందుకు సిద్ధమయ్యారు. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేసేందుకు వైసీపీ అభ్యర్థులు వణికిపోతున్నారని చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో గత 2 దఫాలుగా తెలుగుదేశం అభ్యర్థిగా గల్లా జయదేవ్ విజయం సాధించారు. ఈసారి ఆయన రాజకీయాలకు విరామం ఇవ్వడంతో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. చంద్రశేఖర్ గత కొన్నేళ్లుగా గుంటూరు పార్లమెంటు పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వస్తున్నారు. పేద వర్గాల ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తూ వారికి అండగా ఉంటూ వస్తున్నారు. దీంతో పెమ్మసానిపై పోటీ చేసేందుకు వైసీపీ నేతలు వెనుకడుగు వేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పెమ్మసాని ప్రచారంలో దూకుడు పెంచారు. శుక్రవారం ప్రతిపాడు నియోజకవర్గంలోని వట్టి చెరుకూరు మండలంలో ముట్లూరు గ్రామంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను కలుసుకుంటూ స్థానిక సమస్యలతో పాటు వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెమ్మసాని మాట్లాడుతూ, ఒక్కసారి ఆలోచించండి, కాపు సోదరులంతా జనసేన వైపు ఉన్నారు కాబట్టి వాళ్లకు ఏం మంచి చేయకూడదు అని జగన్ నిర్ణయించుకున్నారు. ప్రజలను ఒక పార్టీకి, ఒక సామాజిక వర్గానికి కట్టేయగల ఏకైక నాయకుడు ఈ జగన్. కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఏ సామాజిక వర్గాన్ని ఒక ఘాటిన కట్టేయలేదన్నారు. చంద్రబాబు కూడా జగన్ లాగా ఓట్ల రాజకీయం చేయాలనుకుంటే టీడీపీ హయాంలో ఇన్ని కార్పొరేషన్లు, ఉద్యోగ అవకాశాలు, విదేశీ విద్యలకు లక్షలాది రూపాయల రుణాలు అందించేవారు కారని తెలిపారు. కష్ట సమయంలో టీడీపీకి అండగా ఉండి పొత్తులకు సహకరించిన పవన్ కళ్యాణ్ కు, ఆ పార్టీ కార్యకర్తలకు అండగా టీడీపీ తాను ఉంటామని పెమ్మసాని హామీ ఇచ్చారు. కష్ట సమయంలో టీడీపీకి అండగా ఉండి పొత్తులకు సహకరించిన పవన్ కళ్యాణ్ కు, ఆ పార్టీ కార్యకర్తలకు అండగా టీడీపీ తాను ఉంటామని పెమ్మసాని హామీ ఇచ్చారు. అసమర్థ నాయకుడిగా జగన్, వైఎస్ఆర్ కొడుకు ఓదార్పు యాత్ర చేశారనే కారణాలతో జగన్ కు 151 సీట్లతో ప్రజలు అవకాశం ఇచ్చారు. కానీ ప్రజలు అందించిన బాధ్యతలు జగన్ 5 ఏళ్లలో ఏమాత్రం నెరవేర్చలేదు. టీడీపీ జగన్ పాలనను ఒకసారి గుర్తు చేసుకోండి. రైతులకు ఆదాయం ఎలా పెంచాలి, ఖర్చులు ఎలా తగ్గించాలి అనే కోణంలో చంద్రబాబు పాలన సాగితే రైతుల వెన్ను విరిచేలాగా జగన్ పాలన చేశారన్నారు. రైతులకు కష్టం వచ్చినా, ప్రకృతి విపత్తులు వచ్చినా చంద్రబాబు కొద్ది గంటల్లోనే ఆ ప్రాంతంలో వాలిపోయేవారు. సమస్యలు పరిష్కారం అయ్యేదాకా అక్కడి నుంచి కదిలేవారు కారు. కానీ జగన్ ప్రభుత్వంలో రైతు సంక్షేమం కోసం ఒక కొత్త పథకం ప్రవేశపెట్టింది కానీ, నీటిపారుదల పరంగా తీసుకున్న ఉపయోగకర నిర్ణయాలు కానీ ఏమీ లేవన్నారు. అవినీతి సొమ్ము మన పూర్వీకులు 50 నుండి 100 ఏళ్ల క్రితమే గ్రామాల్లో చెరువులు తవ్వి నీటి కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే, జగన్ ప్రభుత్వం గ్రానైట్లు, అక్రమ ఇసుక, మైనింగ్, బాక్సైట్లతో అక్రమ తవ్వకాలకు తెరతీశారని విమర్శించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో లక్షలాది సిద్ధం పోస్టర్లు వేశారు. ఆ పోస్టర్ల ఖర్చుకు పెట్టిన సొమ్ము ఈ అక్రమ తవ్వకాలు, గంజాయి వంటి మత్తు మందుల విక్రయాల నుంచి సంపాదించిన అక్రమ అవినీతి సొమ్ము కాదా అని ప్రశ్నించారు. పండుటాకులు వంటి వృద్ధులను మండుటెండలో తిప్పుతూ వాలంటీర్లు ఉంటేనే పింఛన్లు ఇస్తామంటూ వేధిస్తున్నారని పెమ్మసాని చంద్రశేఖర్ మండిపడ్డారు. ఇలా తనదైన శైలిలో పెమ్మసాని పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసెంబ్లీ అభ్యర్థులను కలుపుకొని పోతూ ప్రభుత్వ అరాచకాలను ఎండగడుతున్నారు. దీంతో ప్రజలు కూడా కూటమికే జై కొడుతున్నారు. మరోవైపు టీడీపీ విజయం అని వైసీపీ నేతలకు అర్థమయ్యింది. అందుకే ఇక్కడ పెమ్మసానిపై పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు. చివరకు జగన్ ఆదేశాల మేరకు కిలారు కోశయ్య గుంటూరు పార్లమెంటు నుంచి పోటీ చేస్తున్నారు. తాజాగా ఆయన కూడా పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలోని వైసీపీ క్యాడర్ సైతం పెమ్మసానికే జై కొడుతున్నారని, దీంతో పోటీలో నిలిచి ఓడిపోవడం కంటే పోటీ నుంచి తప్పుకోవడం మేలన్న భావనకు కిలారు రోసయ్య వచ్చారని గుంటూరు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.